హాయ్ అండి, నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు చిన్ని పలుకులు. వైట్ సాస్ క్రీమీ పాస్తా నేను చాలా బాగా చేస్తానండి. అంటే చాలామందికి ఇష్టం కదా, బట్ ఎలా చేయాలో తెలియదు కదా. సో నేను ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే మ్యాక్రోన్ తీసుకోవాలండి. పచ్చి పాస్తాలు మీకు ఏ షేప్ ఉన్నా సరే పర్లేదు. అవి చక్కగా ఒక 7 minutes బాయిల్ చేసుకోవాలి. ఒక స్పూను నూనె అయితే వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయండి. ఇట్లా ఒక 70% కుక్ చేస్తే సరిపోతుంది. ఇది అంతా కొంచెం చూసుకోండి. ఇట్లా కొంచెం మెత్తగా అనిపిస్తే చాలు. ఇంకా వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత వెల్లుల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకుని ఆ నేతులు అయితే వేయించుకోవాలండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే బటర్ వేసి వేయించుకుని అవి వేగిన తర్వాత అప్పుడు మనం ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలండి. ఇదే క్రీమీ టెక్స్చర్ వస్తుందండి మైదా పిండితో. అది బటర్లోకి పచ్చివాసన పోయేలాగైతే వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత ఒక కప్పు పాలైతే తీసుకోవాలండి. వేడి పాలైనా పర్లేదు, చల్లారిన పాలైనా పర్లేదు. అవి తీసుకుని చక్కగా ఉండలు లేకుండా మనం ఆ మైదా పిండిని స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇట్లా మెత్తగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 1/2 కప్పు వాటర్ అయితే పోసుకుంటే మీకు కొంచెం త్వరగా అయితే ఉండలు కట్టకుండా ఉంటుందండి. క్రీమీగా అయితే స్టార్ట్ అవుతుంది. వెంటనే అయితే తిప్పుకుంటూ ఉండాలండి, అస్సలు ఆపొద్దు. ఆపితే ఉండలు కట్టేస్తాయి. ఇట్లా మనకి క్రీమీగా ఉండలు లేకుండా ఉన్నాక దీంట్లోకి 2 స్పూన్లు మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. దాంట్లోకి 1 స్పూన్ ఒరిగానో, చిటికెడు అంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్నాక ఇది కొంచెం మిల్కీగా అంటే క్రీమీగా దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు మనం పాస్తాలని ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇక్కడ ఇంకొక 30% అయితే కుక్ అవుతూ ఉంటుందండి. ఈ పాస్తాల్లోకి ఈ క్రీమ్ అనేది చక్కగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇట్లా కొంచెం దగ్గర పడినాక అప్పుడు మనం ఒక చీజ్ స్లైస్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సో కంపల్సరీగా అయితే వేసుకోండి. ఇది వేసుకున్న ఒక 2 minutes తర్వాత ఇంకా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. కొంచెం లిక్విడ్గానే తీసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం చల్లారాక గట్టిపడిపోతుంది. అస్సలు గట్టిపడే అంత దాకా ఇంకిపోయేలాగైతే చేయొద్దు. కొంచెం ఇట్లా క్రీమీగా ఉంటేనే ఈ వైట్ సాస్ పాస్తా అనేది చాలా బాగుంటుంది. ఈ పాస్తా చూసారా ఇప్పుడు ఇట్లా దగ్గరకు వచ్చింది కదా, ఇంక వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి, చల్లారిపోతే అస్సలు బాగోదు. సో ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు, బట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి.